నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. బోడప్పల్లో దేవేంద్ర నగర్ ఫేజ్ 2లో నిన్న అనుకోకుండా ఒక దారుణ సంఘటన జరిగింది. ఒక పాప, చిన్న పాప, ఆరేళ్ల పాప నిన్న జ్వరంతో క్లినిక్ హాస్పిటల్కి వచ్చింది. వైద్యం పొందుతూనే వికటించి ఆ పాప చనిపోవడం జరిగింది. మరి డాక్టర్ నిర్లక్ష్యమని అక్కడ ఉన్న పేరెంట్స్ మాట్లాడుతున్నారు. మరి ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి క్లినిక్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఈ ఫేజ్లో ఉన్న ఒకసారి పోలీసులు సమాచారం అందుకొని మొత్తం స్వెటర్ వేసి మొత్తం క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి మొత్తం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఓపెన్ చేయకూడదు అన్నట్టు మనం చూడొచ్చు. ఒకసారి మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ ముద్ర కూడా వేసారు. ఎవరు క్లోజ్ చేయకూడదని గవర్నమెంట్ స్టాంప్తో సహా వేసారనమాట. సో కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు హాసిని, 6 ఏళ్ల పాప హాసిని జ్వరంతో బాధపడుతుందని, అంటే ఎల్బీ నగర్లో ఉండరు వాళ్ళు. ఇక్కడ బతుకమ్మ పండగకి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ క్లినిక్ మంచిగా ఉంటుంది, డాక్టర్ బాగా చూస్తారని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి డాక్టర్ సిలైన్ పెట్టి మాట్లాడుతుండగానే అర్ధ గంటలోనో జరిగిన సంఘటన అని చెప్తున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఒకసారి మనం వీడియో కూడా ఒకసారి చూడొచ్చు. విజువల్స్లో పక్కన చూడొచ్చు. ఒకసారి ఏం మాట్లాడుతున్నా వినొచ్చు ఒకసారి మనం. అంటే వాళ్ళు మాట్లాడేది ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది, డాక్టర్ సరిగ్గా పట్టించుకున్నట్టయితే బతికేది, ఆ తర్వాత ఇక్కడ చేత కాదు అని చెప్పాల్సింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అనే పేరుతో చాలామంది ప్రాణాలు పోగొడుతున్నారు. కొంతమంది డాక్టర్లు చదివి ఎంతో కష్టపడి ప్రాణాలు కాపాడడానికి దేవుళ్ళతో సమానం మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద డాక్టర్లు చదువుకొని హాస్పిటల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి టైం కేటాయించి మనం చూస్తూ ఉంటాం డాక్టర్లు ఎంత కష్టపడతారో ఒక ప్రాణం కోసం అనేది. మరి ఈ క్లినిక్లో మరొకసారి చుట్టుపక్కల వాళ్ళు చెప్పే విధానంగా చూస్తే డాక్టర్ బాగా చూస్తారు, బాగా మాట్లాడతారు, వైద్యం అనేది సరిగ్గా చేస్తారు. ఈ దేవేంద్ర నగర్ గట్టుకు ఆయన వచ్చిన తర్వాత చాలామంది పెద్ద హాస్పిటల్లో పోవటం మానేసి ఇక్కడ వరకు చూపించుకుంటాం. మేము చిన్నపిల్లగాల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఇక్కడే చూపించుకుంటామని చెప్తున్నారు. మరి అసలు అక్కడ లోపల ఏం జరిగింది, మరి ఆ చిన్న పాపకి మరి ఎందుకు ఆ టైంలో అలా జరిగింది? మరి డాక్టర్ మంచిగా చూసే వ్యక్తి అయితే, మంచి డాక్టర్ అయినట్టయితే ఎందుకు ఆ టైంలో ఆ పాపని సరిగ్గా వైద్యం చేయలేకపోయారు? మరి ఒకసారి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి మనం ఏం జరిగిందమ్మా, ఏంటి అసలు ఆ డాక్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, మరి క్లినిక్కి వీళ్ళు వెళ్తారా వెళ్ళరా, మరి డాక్టర్ వైద్యం ఎలా చేస్తారు ఒకసారి మనం అడిగే ప్రయత్నం. ఒకసారి చిన్న క్లినిక్ అనమాట ఇది, చిన్నది. ఒకసారి మనం చూడొచ్చు. పూర్తిగా ఆ రోడ్డు పక్కన ఉంది, చిన్నది అసలు. ఒకసారి సత్యం అని పేరు పెట్టుకోవడం జరిగింది. మరి దీన్ని నిన్న జరిగిన సంఘటన పోలీసులు మొత్తం అదుపులో తీసుకొని మొత్తం సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. తన వల్లే చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణలో తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి పోలీసుల సమాచారం ప్రకారం తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఒకసారి మరి విచారణ తెలియాలి. మరి టైంలో జరిగింది ఏంటి, మరి చిన్నపిల్ల 6 నెలల పాప ఫుల్ ఫీవర్ అనమాట, కామర్లు అన్నట్టు కూడా చెప్తున్నారు. అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకోవాలని చెప్పాల్సిన బాధ్యత ఈ డాక్టర్ కాబట్టి, ఈ క్లినిక్ నడిపించే డాక్టర్ కాబట్టి, మరి ఎందుకు పట్టించుకోలేకపోయాడు, మరి ఎందుకు సిలిండర్ పెట్టి వదిలేసాడని తెలుసుకోవాలి. ఒకసారి చుట్టుపక్కల మాట ప్రయత్నిద్దాం ఒకసారి మనం. నమస్తే అమ్మ. ఈ డాక్టర్ పేరు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ వైద్యం చేస్తున్నారు? చాలా రోజులు 6-7 ఇయర్స్ అవుతుంది. మంచిగా అందరికి మంచిగా అయింది. ఎవరికి మంచిగా లేదు, ఎవరికి చెడు అని ఏం కాలే ఎప్పుడు. ఇప్పుడే ఫస్ట్ టైం అయింది. ఎట్లా అయింది కూడా తెలియదు మాకు. 6-7 సంవత్సరాల నుంచి ఉన్నాడు. మాది 10-15 బాగా తెలుసు. మా ముంగట్నే వచ్చి పెట్టినాడు ఆయన. మంచిగా చూస్తాడు అందరికి. పైసలు కూడా తక్కువ, కొంతమంది తక్కువ కూడా తీసుకుంటాడు. మంచిగా ఇస్తారు. ట్రీట్మెంట్ అయితే మంచిగా ఉంది. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి, అందరు ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇక్కడ మంచిగా చూస్తారు, చాలా మంది వస్తారు. నేను ఏం చూడలేదు. నిన్న బతుకమ్మ పండుగ కదా, మేము అక్కడ పనిలో ఉన్నాను. చనిపోయారు అన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చిరో వాళ్ళే ఫోన్ చేసి మరీ పిలిపించిరంట డాక్టర్ కూడా బంధు. పొద్దున తీస్తాడు, సాయంత్రం తీస్తాడు, అంతే. అంటే పొద్దున సాయంత్రం తీస్తాడు. ఆయన పిలిపించినారు, మరి పిలిపించి చేసినారు. చేయించుకున్నాం. మాది మొత్తం ఇక్కడనే చూయించుకుంటాం. మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఆయన పేరు బాలసాయి ఏమో ఉంది. మంచి డాక్టర్ అంటారు. మంచి మాకైతే మంచిగా చేయండి. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం వల్లే అమ్మాయి చనిపోయింది అట్లా అంటే ఆయన నిర్లక్ష్యం ఎందుకు చేస్తారండి? చెయ్యరు. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు వచ్చినారు కదా, ఇక్కడ అయితే అందరికి ఇది ఒక్కటే హాస్పిటల్ ఉంది, అది మంచిగా చూస్తుండే. మళ్ళీ మేము చాలా ఏళ్ళ నుంచే ఉంటున్నాము. మాకు ఇక్కడ దవాఖాన అనేది లేకుండే. ఇక డాక్టరు ఎక్కడికి దేవుడు వచ్చినట్టే వచ్చిండు. మంచిగా ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేస్తుండు, మంచిగా చూస్తుండు అని ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటే కూడా మంచిగానే వస్తుర్రు. పబ్లిక్ బాగా అవుతుర్రు. మాకు కరోనా టైంలో కూడా కరోనా పేషెంట్లు కూడా వచ్చినాయి. అలాంటి టైంలో డాక్టరు ధైర్యంగా మాస్క్ పెట్టుకోకుండా కూడా ట్రీట్మెంట్ చేసిండు. అలాంటి పేషెంట్లని కూడా బాగా చేసిండు. బాగా చేసిన మనిషిని బాగానే చెప్తాం. ఖరాబ్ వాళ్ళ గురించి ఖరాబే చెప్తాం.
కానీ అలాంటి డాక్టర్కు నిన్న ఇక ప్రాబ్లం వచ్చిందట. మరి నేనైతే లేను బిడ్డ, నేను ఊరికి వెళ్ళిపోయినా. నాకు ఇక ఏమి 6 ఏళ్ళ పాప చనిపోవడం అనేది కొంచెం బాధాకరమే కదమ్మా మరి. బాధనే, కానీ మంచి వ్యక్తికి కూడా చెడ్డు పేరు వచ్చింది కదా అని ఇది కూడా బాధనేగా బిడ్డ. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు కదా, మాకు కేవలం డాక్టర్ ఇలా పట్టించుకోవడం వల్లే చనిపోయిందని చెప్తున్నారు కదా. ఇక డాక్టర్లు కష్టపడి డాక్టర్ చదువులు చదువుతారు బిడ్డ, పబ్లిక్ గురించే కదా. వాళ్ళు ఎంత కష్టపడి డాక్టర్లు అవుతారు. వాళ్ళు పబ్లిక్ చెడు మంచి చూడడానికే, పబ్లిక్ ను కాపాడడానికే వాళ్ళు ఆ డాక్టర్లు చదువులు చదువుతారు. మరి పాపకైనా డాక్టర్కైనా ఏమన్నా బాగుంటుందా బిడ్డ? వాళ్ళ అదృష్టం ఏందో తెలియదు. ఆ పాపకి మరి ఎన్ని రోజులు అయిందో, ఎక్కువ అయిందో, ఏమైందో తెలియదా. మరి డాక్టర్ దగ్గరికి వచ్చినాక అర్ధగంట సేపటికే అంటారు. నేనైతే లేను, చూడలే. నేను ఊరికి పోయి వచ్చిన. ఈ డాక్టర్ దగ్గర ఇప్పుడు చూపించుకున్నారమ్మా మీరు? మేము చూయించుకుంటాం, చూయించుకుంటాం. మాకు డాక్టర్ వచ్చినాక, ఇప్పుడు మా గడ్డకు ఈ డాక్టర్ వచ్చినాకనే మాకు ఇంట్లో డాక్టర్ లాగా అందరం మంచిగా ఉంటున్నాం ఇక్కడ. ఇగో ఈ పాప 4-5 నెలల పాప అప్పుడు కూడా ఈ పాప బాగలేకుండే. చాలా మంది పిల్లల డాక్టర్ దగ్గర పో అన్నారు. మన ఇంటి దగ్గర డాక్టర్ ఉన్నాడుగా, చూయించుదాం, ఒకసారి చూయిస్తేనే తెలుసుదని చూయించినాం. మరి పాప మంచిగా అయింది. గట్లా ఉంటుంది మన అదృష్టం. ఇక మా వాళ్ళ అదృష్టం ఏందో, డాక్టర్ అదృష్టం ఏందో గట్లా జరిగింది. డాక్టర్ అయితే మంచోడే. నమస్తే, మీ పేరమ్మా? పెంటమ్మ. మన నాకే మేమా 2-3 సంవత్సరాల నుంచి ఉంటాము ఇక్కడ వచ్చి. చాలా ఏళ్ళు అవుతుంది కానీ ఇక్కడ వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. అది మేము ఇక్కడ బతుకమ్మ పెడతానికి వచ్చినాం 7 గంటలకు. అయితే మంది ఉండ్రు, మేము బతుకమ్మ పెడదాం అంకల్ చచ్చిపోయింది అన్నారు అంతే. డాక్టర్ గురించి తెలుసమ్మా మీకు? డాక్టర్ అంటే ఇప్పుడు వచ్చి డాక్టర్ 2-3 సంవత్సరాలు అవుతుంది. అందరికైతే మంచిగానే అయింది. ఇదే ఫస్ట్. మంచిగా చేస్తాడు. మాది అక్కడ అవతల గల్లి. అంతే. ఇక చచ్చిపోయింది అన్నారు అంతే. చెప్పారా వాళ్ళు ఇంట్లో వాళ్ళు డాక్టర్ వల్ల చనిపోయిందని చెప్పారా? అది వాన వచ్చింది, వర్షం అంటే వర్షం, కుండ వర్షము. ఎవ్వరు అక్కడ పోతట్లేదు, గీనే ఇలా వాడడం. వర్షం అంటే వర్షం. ఆ టైంలో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఊరు. ఇక ఎన్ని ఏళ్ళు ఉంది తెలియదు పాప అయితే. ఇక మేము ఆ పాప చచ్చిపోయింది చూడలేము, వర్షం కదా. అక్కడ మస్తు మంది ఇక్కడే నిలబడడం. డాక్టర్ అయితే మంచోడు అయ్యా. ఇక అది ఎట్లయినా దేవుని తెలవాలి అంతే. అంతే. మేము మస్తు చేయించుకున్నాం. మంచిగా చూసాడు, మంచిగా చూసేది మంచిగా, అందరూ మంచిగా అయినాం. ఇక్కడ వాళ్ళు అందరూ అంతే. వస్తారు.